హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ కట్టెల పొయ్యి మీద నాటుకోడి పులుసు అండి. చాలా బాగుంటుంది. అందులోకి కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల దానికి మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుందన్నమాట. పల్లెటూళ్ళలో ఇప్పటికీ ఇలాగే కట్టెల పొయ్యి మీద చేసుకుంటుంటాము. అది రుచి మంచిగా వస్తుంది. అలాగే మన చేత్తో మనం కోడి కట్ చేసి దాని బూరు తీసి మంచిగా ప్రాసెసింగ్ అంతా ఫినిష్ చేసి దాన్ని చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. ఇంకేంటి మరి స్టార్ట్ చేసేస్తాను ఎలా చేసాము అని. ఇది పిత్ర అమావాస్య రోజు మా అత్తగారికి బియ్యం ఇచ్చామన్నమాట. ఆ రోజు ఇలా కోడిని తీసుకొచ్చి కట్ చేసి దాని బూరంతా తీసేసి ఇలా కట్టెల పొయ్యి మీద దాన్ని కాలిస్తే అది ఎక్స్ట్రాగా ఉన్న బూరు మొత్తం పోతుందన్నమాట. అలాగే లోపల వరకు పర్ఫెక్ట్గా మంచిగా బాయిల్ అయిపోతుంది ఆల్రెడీ. కాబట్టి మనం కర్రీ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది మనకు అది ఉడకడానికి. లేదంటే మనం ఇలా ప్రాసెస్ చేయకపోతే కొద్దిగా స్మెల్ వేరే వస్తుంది, అలాగే ఉడకడానికి కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకని ఇలా కట్టెల పొయ్యి మీద లేదంటే గ్యాస్ పొయ్యి మీద అయినా కూడా చాలామంది కాలుస్తుంటారు నాటుకోడిని. అలాగే ఇలా కాలవడం వల్ల దాని స్కిన్ తీసేసినప్పుడు ఏదైనా వాటికి బ్యాక్టీరియా కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా కూడా అదంతా మాడిపోతుంది. అలాగే అంతా కాల్చిన తర్వాత ఇలా పసుపు పెట్టి కూడా 2 సార్లు క్లీన్ చేసి అప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేస్తుంటారు. ఈ ప్రాసెస్ మొత్తం మా ఆయన అలాగే మా మావయ్య గారు ఇద్దరు కలిసి చేశారనమాట. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. రెగ్యులర్గా మీరు చేసుకోగలిగితే చాలా ఈజీ, కానీ ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి అలా చేసుకుంటే మాత్రం కొద్దిగా టైం పడుతుంది. అలాగే ఎఫర్ట్స్ కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుందన్నమాట. అందుకని మంచిగా ఊళ్ళలో ఉన్న వాళ్ళు రెగ్యులర్గా చేసుకుంటుంటారు ఇలా. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేస్తున్నారనమాట. ముందు రెక్కలన్నీ కట్ చేసి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఒక కట్టె పెన పెట్టి కట్ చేసేసారు. అంతా దీన్ని 2 సార్లు మంచిగా కడిగిన తర్వాత దీంట్లోకి సరిపడా, అంటే ఇది 1.5 కేజీ కోడి కాబట్టి ఆల్మోస్ట్ 1 కేజీ వరకు నాకైతే ముక్కలు వచ్చాయన్నమాట. ఆ ముక్కల్లోకి సరిపడా ఉప్పు, పసుపు, అలాగే కారం. ఈ కారం మా మావయ్య గారి గిన్నెలో పట్టిందనమాట. మంచి ఘాటుగా ఉంటుంది. కర్రీ చూస్తే కూడా మీకు తెలిసిపోతుంది. అది ఎర్రగా ఉంది కాబట్టి మంచి కారం వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇవి వేసి నేను ముక్కలన్నీ కలిపాను. ఇలా పల్లెటూరు పద్ధతిలో నాటుకోడి చేయాలి అనుకున్నప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచుకోవాలన్నమాట. ఫ్రెష్గా చేస్తే అది మంచి ఘాటుతో సువాసనతో ఉంటుందండి. అందుకని ఇలా ఫ్రెష్గా చేసుకుంటారు. నాకైతే దీనికోసం కంప్లీట్గా మా వారైతే హెల్ప్ చేశారనమాట. అల్లం పొట్టు తీసి అలాగే వెల్లుల్లి తీసి నాకు ఇలా రోట్లో అల్లం వెల్లుల్లి 2 సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి. అంటే 50 గ్రామ్స్ అల్లం తీసుకున్నప్పుడు 50 గ్రామ్స్ వెల్లుల్లి అలా తీసుకుంటేనే పేస్ట్ రుచి చాలా బాగుంటుంది. కొంతమంది అల్లం తక్కువగా వెల్లుల్లి ఎక్కువగా కూడా తీసుకుంటారు, అలా కూడా బాగానే ఉంటుంది. కానీ నేనైతే ఇక్కడ ఈక్వల్ అమౌంట్లో తీసుకున్నాము. ఇలా కచ్చా పచ్చాగానే దంచుకోవాలి, అప్పుడే మంచి రుచి వస్తుందన్నమాట. ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసి అంతా కలిపేసి నేనైతే 1 గంట సేపు అయితే మ్యారినేట్ చేసి పెట్టానండి. అప్పుడే ముక్కలకు మంచిగా పడుతుంది అన్న ఉద్దేశంతో. ముక్కలకు ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా కుదిరితే మంచిగా ఉంటుంది. అంతలోపు అయితే మేము ఇలా కట్టెల పొయ్యి అంతా మళ్ళీ కోడి కాల్చినప్పుడు మేము పెట్టాము. ఇదంతా ప్రాసెసింగ్ అయిపోయేలోపు నిండుకుందనమాట. అందుకని మళ్ళీ కట్టెల పొయ్యి అంతా వెలిగించి దానిపైన గిన్నె పెట్టి 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. కట్టెల పొయ్యి మీద వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నూనె కూడా ఎక్కువగానే పడుతుందండి. అలాగే నూనె వేడైన తర్వాత దాంట్లో హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు మిరపకాయలు వేసుకున్నానండి. ఇవి మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 6 నుంచి 7 వేసాను అనమాట. ఇవి కూడా మా తోటలో పండినవే. మిరపకాయలు కూడా నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను. ఇంట్లోవే మంచి ఫ్లేవర్ వస్తాయన్నమాట. ఇలా మా ఇంట్లో పెరడండి ఇదంతా. మామిడి చెట్లు ఉన్నాయి ఇక్కడ. అలాగే బ్యాక్ సైడ్ మొత్తం కూరగాయల చెట్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఉల్లిపాయలు మిరపకాయలు మంచిగా వేగుతున్నాయి. అలాగే కట్టెల పొయ్యి రోజు చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఎప్పుడో ఒక్కసారి మనం చేస్తే కట్టెల పొగ మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. మేము రెగ్యులర్గా చెయ్యం కాబట్టి నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది ఈ పొగ అనమాట. అందుకని నేను అలా అటువైపు తిరిగేసి ఉన్నాను. అలాగే కర్రీకి కావాల్సిన మసాలాలన్నీ నేను తీసి పెట్టుకున్నానండి. ఇలా ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వాటితో పాటుగా నేను కొబ్బరి పొడిని కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాను. ధనియాల పొడి కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మా వారు నాకైతే హెల్ప్ చేస్తున్నారు. చాలా పొగ ఎక్కువ వస్తుంది అండ్ నాకు
హెల్త్ సైనస్ ఉంది కాబట్టి కొంచెం పొగకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతానని చెప్పి మా వారైతే నాకు హెల్ప్ చేశారనమాట. ఇలా మనకు వాళ్ళు చేసే హెల్ప్తోనే మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనిపిస్తుంది నాకైతే. అంత హెల్ప్ఫుల్గా చేస్తున్నారు. అలాగే ఈ చికెన్ మ్యారినేట్ చేసుకున్నవన్నీ వేగిన ఉల్లిపాయ మిశ్రమంలోకి వేసేసి మంచిగా కలిపేసుకోవాలండి. అంతా కలిపి కంప్లీట్గా ఇది వేగనివ్వాలి. వేగకపోతే మాత్రం బాగుండదన్నమాట రుచి. అందుకని ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కాసేపు కలుపుతూ ఉండాలి. అలాగే ఇదంతా మంచిగా కలిపి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మనము నెక్స్ట్ చేయడం చూడాలన్నమాట. మంట వేడి చూసారా ఎంత బాగా వస్తుందని. ఇలా వచ్చిన వేడికే చికెన్ దగ్గరికి వచ్చేసిందండి. ఇప్పుడు కంప్లీట్ ముక్క చూసారా ఇట్లా మనం స్పూన్తో ప్రెస్ చేస్తే 2 ముక్కగా విరిగింది. అంటే ఇది కంప్లీట్గా ఒక 90% వరకు ఉడికేసింది అనమాట. ఇప్పుడు దీంట్లోకి నీళ్లు వేసేసుకుంటున్నాను. ముందుగా మనము చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు బౌల్ ఉంది కదా, ఆ బౌల్లోనే నేను తగినన్ని నీళ్లు వేసేసుకున్నానండి. ఇది కొంచెం సూప్ లాగా ఉంటేనే బాగుంటుంది అని. దాంట్లోకి కాస్తసేపు నీరు మరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, అలాగే కాస్త ధనియాల పొడి 2 కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకున్నానండి. ఇది ఇంకొక 10 నుంచి 15 నిమిషాలు మంచిగా ఉడకాలన్నమాట. అలాగే దీంట్లోకి టేస్ట్ బాగుండడానికి నేను స్వస్తిక్ వారి చికెన్ మసాలాని వాడానండి. ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కాదు, నేను ఇదే వాడాను. నాకు ఇదే అవైలబుల్గా దొరికింది ఊర్లో, అందుకే నేను ఇదే వాడుతున్నాను. అంతా కలిపి ఇలా నీరంతా దగ్గరికి వచ్చేంత వరకు దీన్ని కలపనివ్వాలండి. అలాగే మంచిగా మసిలితేనే రుచి బాగుంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత ముక్క ఉడికిందా లేదో చూసి లాస్ట్లో కొత్తిమీర జల్లేసి ఇంకొక 5 నిమిషాలు ఉంచేసి నేనైతే స్టవ్ కట్టేసాను అనమాట. స్టవ్ పై నుంచి తీసేసాను. ఆ వేడికే ఇంకా మంచిగా ఉడికి పులుసు అంతా దగ్గరకు వచ్చేస్తుంది. మీరు కూడా ఒక్కసారి పల్లెటూరులో ఇలా ట్రై చేయండి, లేదా ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు ట్రై చేయండి. చికెన్ కూర ఇలా చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద చేస్తే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.